అంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ట్రై చేయండి. ఏంటంటే ఎగ్జాక్ట్ మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ 5 o'clockకే చేయాలి ఇది. అంటే 5 అంటే 5 అయినా మేడం అంటే 5 కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. 6 బయట అంటే మీకు బిల్డింగ్ ఉంటే స్టైర్స్ ఎక్కి పైకి వెళ్ళండి, లేదా మీ బాల్కనీలో యూనివర్స్ కనిపించే అంటే ఆకాశం కనిపించే విధంగా ఓకే ఓకే మోకాల మీద కూర్చోండి, లేదా మోకాల మీద కూర్చోలేని వాళ్ళు నుంచొని 2 చేతులు పైకి పెట్టి యూనివర్స్ని ప్రే చేయండి. ఏ విధంగా? కళ్ళు మూసుకొని చక్కగా నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నిన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ టైంలో అది బ్రహ్మముహూర్తానికి టైం 3:40 నుంచి స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్ వచ్చే ముందు 45 minutes అంతా కూడా చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టైంలో మనం మెడిటేషన్ చేసినా, ఎఫర్మేషన్ చేసినా, మనం ఏది అనుకుంటే అది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఆ టైంలో ఆ 5 o'clock, దీన్ని ప్రత్యేకించి 5 AM ప్రేయర్ అంటారు. 2 చేతులు పైకెత్తి 3 ఎఫర్మేషన్స్ చెప్తా చూడండి. నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నా ప్రతి విషయంలో నాకు తోడు నీడగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, నాకు కావాల్సిన ప్రతి దానిని సకాలంలో నాకు అందిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని మనస్ఫూర్తిగా ఒక 3 సార్లు చెప్పండి. మీకేం కావాలో అది, మీ ఎఫర్మేషన్ ఏదైతే అది. ఇదంతా జనరల్ ఎఫర్మేషన్. అంటే నేను ప్రత్యేకించి నాకు ఇది కావాలని అడగట్లేదు. నాకేం కావాలో యూనివర్స్కి తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు ఆల్రెడీ. అది నువ్వు నాకు ఇస్తున్నావు, అందుకు నీకు కృతజ్ఞత. అంటే ప్రత్యేకించి నాకు ఇది కావాలి అని నేను అడగాల్సిన అవసరం నిన్ను లేదు, నీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకు? నేను నిన్ను విశ్వసిస్తున్నాను కాబట్టి. పిల్లలు ఏమంటారు? అమ్మ నీకు తెలుసు కదా నాకు ఏ కలర్ ఇష్టమో, నువ్వే తీసుకో. అలాగే నాకేం కావాలో నీకు తెలుసు, ఆ టైంకి నాకు అవన్నీ సమకూరుస్తున్నందుకు నీకు కృతజ్ఞత అని చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా విశ్వాన్ని నమ్మండి. అలా చెప్పిన తర్వాత చక్కగా విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని మీరు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ ఆ ప్లేస్కి భూమాతకి కృతజ్ఞత, ప్రకృతికి కృతజ్ఞత అని చెప్పండి. ఈ ప్రకృతిలో పంచభూతాలు మనకి సపోర్ట్ ఇస్తేనే మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాం కదా. ఉట్టిగా ఎఫర్మేషన్స్ రాస్తాము, అన్నీ చేస్తాము, కానీ ప్లెజెంట్ మైండ్తో మనస్ఫూర్తిగా నేను నిన్ను నమ్ముతున్నాను. 2 ఫ్రెండ్స్ మధ్య ఎంత గొడవ ఉన్నా